రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా బోల్డ్గా డెసిషన్స్ తీసుకోవడము, చాలా వేగంగా తీసుకోవడం కనబడుతున్నది. మరి వేగము మరీ ఎక్కువైతున్నదా, ఇంత స్పీడు అవసరమా అనే ఒక ఆలోచన కూడా వస్తున్నది. అంటే ఈ 2 నెలల కాలంలో వరుసగా జరిగే సమీక్షలు, సమావేశాలు, తర్వాత 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలు, బడ్జెట్ సంబంధించిన విషయాలు, వెనువెంటనే నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అంటే మరి వేగము కొన్ని సందర్భాల్లో వేగంగా వెళ్ళాల్సి వస్తే వెళ్ళక తప్పదేమో అనుకున్నప్పుడు తప్పదు కావచ్చునేమో. మరిగా ఇక్కడైతే వారు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడము, నిన్న సుమారుగా 6,900కు నర్సు ఉద్యోగాలు, త్వరలో 15,000 పోలీస్ శాఖలో ఉద్యోగాలు, ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇవి కలుపుకుంటే కనుక 100 రోజుల వాళ్ళు అన్నదేమిటి, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం అని అన్నారు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో నర్సుల ఉద్యోగాల భర్తీ ఒకటి, 2 పోలీసుల ఉద్యోగాల భర్తీ ఒకటి. అంటే తొలి 3 నెలల 4 నెలల కాలంలోనే ఒక 20-25 వేల ఉద్యోగాల భర్తీ వారు చేసినట్లు. అంటే ఇంకా క్యాలెండర్ ప్రకారం అయితే కనుక వారు ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఆ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసుకుంటూ వెళ్తామన్నారు. బహుశా ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకొని బడ్జెట్ నోటిఫికేషన్లకు సంబంధించిన విషయాలు మరింత సమగ్రంగా బయటికి రావచ్చు. ఇప్పటికైతే ఇవి సుమారుగా 7,000 నర్సు ఉద్యోగాలు, 15,000 పోలీసుల ఉద్యోగాలు, ఇంకా వివిధ టీచర్ల ఉద్యోగాలు ఒక 12,000 మెగా డిఎస్సి, అంటే 12,000 ఒక 7 19,000 ఇవి ఒక 35,000 ఉద్యోగాలు. అంటే తొలి 6 నెలల కాలంలో 35,000 ఉద్యోగాల భర్తీ జరగబోతున్నట్లు ఇది నిరుద్యోగులకు, ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం. రెండోది, ఇక్కడ నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలని, అంటే పరిపాలనలో స్థానికత, నేటివిటీ చాలా బలంగా కనిపించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అమోఘమైంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు, తెలంగాణ ప్రజలను ఆయన పాటలు ప్రభావితం చేసే తీరు కూడా ఉన్నది. ఇవన్నీ గద్దరు పేరుతో పురస్కారాలు ఇవ్వడం వలన గద్దరు అభిమానులకు, తర్వాత గద్దరు ఈ తెలంగాణ సమాజంపైన వేసిన ఒక ముద్రకు అదొక అధికారికంగా రాజముద్రగా గుర్తింపుగా ఒక ఆయనకు సానుకూల అంశంగా పరిణమిస్తుంది. అది నంది అవార్డుల స్థానంలో గద్దర్ పురస్కారాలు సినిమా, టీవీ రంగ కళాకారులకు సంబంధించిన వాటిల్లో ఇది ఒక ఆలోచించదగ్గ విషయం. రెండవది, మరో 2 గ్యారంటీలు రేపు అమలు కాబోతున్నాయి. రేపటి నుంచి బహుశా ఇందులో వారు చెప్పింది కళ్యాణలక్ష్మి, కళ్యాణమస్తు కార్యక్రమానికి సంబంధించింది ఒకటి ఉన్నది. రెండోది, సిలిండర్లకు రాయితీ పైన సిలిండర్లు లేదా మహిళలకు 2,500 రూపాయలు. ఈ 2,500 రూపాయలు, కళ్యాణమస్తు, రాయితీ పైన సిలిండర్లు, ఈ మూడిట్లలో 2 అంశాలను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వ పరంగా ఇంకోటి, గద్దర్ విషయంలో ట్యాంకు బండి పైన విగ్రహం ఏర్పాటు పైన కూడా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటారు. వారన్నమాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీటితో ఆయన అన్నారు, ఇదే శాసనము, జయంతి రోజున అవార్డులు ఇస్తామని ఇదే శాసనం, ఇదే జీవో అని పేర్కొన్నారు. గద్దర్ పేరిట జిల్లా, ట్యాంకు బండిపై ఆయన విగ్రహం, వీటిపైన మంత్రివర్గంలో నిర్ణయం. ఇవి ప్రభుత్వం అధికారికంగా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలను నిర్వహించడం, ఇవన్నీ కూడా ఒక ముద్ర వేయడం. ఉద్యోగాల పరంగా నిర్ణయాలు, ఇట్లాంటి తెలంగాణను ప్రభావితం చేసిన వ్యక్తుల ద్వారా ఒక సానుకూలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడము, 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయాలపైన వేగంగా ప్రజల్లోకి ఆ సందేశాన్ని పంపే ప్రయత్నం చేయడము, ఈ 2 నెలల కాలంలో ఢిల్లీ పర్యటన, దావోస్ పర్యటన, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంతవరకు అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రిగా తనకు అవకాశం వచ్చింది కాబట్టి తనను తాను ప్రజల కోసం శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం ఒక తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కానీ కొంచెం వేగంగా నిర్ణయాలు మరీ కొంచెం ఎక్కువ స్పీడ్ అవుతున్నదా అనే ఒక కొందరు అక్కడక్కడ సోషల్ మీడియాలో అభిప్రాయాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా వేగం ఎక్కువైనా తీసుకున్న నిర్ణయాలలో తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసేవిగా కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి ప్రజల్లో ఒక పర్సెప్షన్, అంటే ఏదో ప్రయత్నం జరుగుతున్నది, చేస్తున్నారని ఒక అభిప్రాయం
కలిగే విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు లేదా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కనబడుతున్నది.